వెల్కమ్ బ్యాక్. జూబ్లీ హిల్స్ బైపోల్ పై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీఆర్ఎస్ ను కలవరపెడుతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నా తమకు సైలెంట్ ఓటింగ్ పడిందని గులాబీ నేతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే బైపోల్ ఫలితాలపై ముందస్తు సంబరాలకు రెడీ అయిపోయింది కాంగ్రెస్. బైపోల్ ఫలితాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి అసలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీఆర్ఎస్ కి షాక్ కి గురి చేశాయనుకోవచ్చు? షాక్ ఏం లేదంటే ఎన్నికల జరిగిన విధానం పొద్దు నుంచి చూస్తే వాళ్ళు దొంగ ఓట్లు పడుతున్నాయి, బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది, కాంగ్రెస్ రిగ్గింగ్ చేస్తుందని ఆరోపిస్తూ వస్తున్నారు. దాంతో అర్థమైంది. బట్ పోస్ట్ పోల్ అనాలిసిస్ మొదట వచ్చిన సర్వేలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా క్లియర్ గా కాంగ్రెస్ అని చెప్పే 3% నుంచి 9%, 10% చెప్పిన సర్వేలు కూడా ఉన్నాయి. బట్ ఆ తర్వాత వచ్చిన సర్వేలు మిషన్ చాణక్య సర్వే గానీ కేకే సర్వే గానీ, కేకే సర్వే ముందు ప్రీ పోల్ ఏమో 15% లీడ్ ఉంటుంది బీఆర్ఎస్ అని చెప్పింది. పోస్ట్ పోల్లో 8% లీడింగ్ తో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పారు. సో ఒక అనాలిసిస్ మొదలైంది బీఆర్ఎస్ లో. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు నిన్నటి వరకు కూడా అంతా క్లియర్, ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచేసింది, మెజారిటీ ఎంత అన్నదే లెక్క అని. అయితే బీఆర్ఎస్ నేతలు నిన్న సాయంత్రం తర్వాత వాళ్ళు లెక్కలేసుకుంటున్నారు ఎన్ని ఓట్లు పడ్డాయి అంటే. మాకు తెలియకుండా ఇప్పుడు షేక్పేట్లో ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, ఆయన కార్వాన్ ఎమ్మెల్యే వచ్చి బూత్ నెంబర్ 1, 2, 3 ఇట్లా కొన్ని బూత్స్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఎన్ని ఓట్లు పడ్డాయి అడిషనల్ గా వీళ్ళు అనుకున్న దానికంటే ఓపెన్ గా చెప్పేస్తున్నా నేను. బీఆర్ఎస్ అనుకుంది ఏంటంటే కాంగ్రెస్ ఒక 15,000 ఓట్లు దొంగ ఓట్లు వేస్తుందని బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ నిన్న సాయంత్రం ఇవాళ పొద్దున వాళ్ళ లెక్క ప్రకారం 6-7 వరకే వేయగలిగారు అని వాళ్ళ అసెస్మెంట్. 6-7 వరకు మాత్రమే దొంగ ఓట్లు వేయగలిగారు. అంటే ఒకరి ఓటు బదులు ఒకరి ఓటు. ఈ ఓల్డ్ సిటీలో పాత బస్తీలో ఇది జరుగుతుంది. ఎంఐఎం ఎట్లా గెలుస్తుందంటే అదేం రాకెట్ సైన్స్ కాదు, ఇంజనీరింగ్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ 3,000తో ఓట్లు ఓడిపోయినాడు. ఫిరోజ్ ఖానే గెలుస్తుండే నాంపల్లిలో. కానీ ఏం జరిగింది, ఏమైనా దొంగ ఓట్లు వేసింది. అంత దొంగ ఓట్లు వేయంగా కూడా 3,000 ఓట్లతో ఓడిపోయినాడు ఫిరోజ్ ఖాన్. సో ఆ ఓట్లని కాస్త మిగతా అన్ని చోట్ల జరగలేదు. యూసఫ్గూడ డివిజన్ లో జరగలేదు, లేదా వెంగళరావు నగర్ లో దొంగ ఓట్లు జరగలేదు, సోమాజిగూడలో జరగలేదు. ఎక్కడైతే ఎంఐఎం ప్రాబల్యం ఉందో అక్కడ జరిగింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము కనీసం 15,000-18,000 ఓట్లు పడతాయి అనుకున్నాం, కానీ 6,000 పడ్డాయి కాబట్టి 6,000 పడితే మేము గెలుస్తాం. మాకెందుకంటే 5-6% లీడింగ్ ఉంది, ఒక 10,000 ఓట్ల లీడింగ్ ఉంది. వాళ్ళు ఒక 5-6,000 ఓట్లు వేసినా మేము ఒక 4,000 ఓట్లతో బయటపడతామని బీఆర్ఎస్ నేతలు ఎక్స్పెక్ట్ చేశారు. ఇది ఎక్కువ సంఖ్యలో బోగస్ ఎన్రోల్మెంట్ జరిగింది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎలక్షన్ ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువైంది. ఇంత డబ్బులు మంచినా ఇప్పుడు జనరల్ ఎలక్షన్ ఎంత అవుతుందో, జనరల్ ఎలక్షన్ కి బై ఎలక్షన్ కి 10-15% తేడా ఉంటుంది. మునుగోడులో 87-88% పోలింగ్ అయింది. హుజురాబాద్ లో కూడా 78-80% పోలింగ్ అయింది బై ఎలక్షన్ జరిగినప్పుడు. కానీ ఇక్కడ 47% లాస్ట్ టైం అయితే ఈసారి 48.9 అయింది. ఒక 1.5% 2% పెరిగింది, అంతే, పెరగలే పోలింగ్. సో పోలింగ్ ఇంత మందకొడిగా ఉంది. ఎంత ఉంది? కాంగ్రెస్ పార్టీ 2,500 ఇచ్చింది, బీఆర్ఎస్ 1,000 రూపాయలు ఇచ్చింది. బీజేపీ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకు గెలుపు మీద ఆశలు లేదు కాబట్టి ఇవ్వలేదు. మనం అన్ని కులం డిస్కస్ చేస్తాం కాబట్టి చెప్తున్నా. సో నిన్న జరిగిన టాక్ ఏంటంటే ఎన్ని ఓట్లు వేశారు, ఎన్ని బోగస్ ఓట్లు వేశారు, ఒకళ్ళ బదులు ఒకళ్ళు వేశారు. బోగస్ ఓటింగ్ జరిగింది, జరగలేదని కాదు. కార్వాన్ ఎమ్మెల్యే వచ్చాడు. కొన్ని బూతులు నేను చెప్తా, 68, 69, 70 కొన్ని బూతుల్లో బీఆర్ఎస్ ఏజెంట్లని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొనేశారు. బీఆర్ఎస్ లో కూడా ఒక అంతర్మదనం జరుగుతోంది. ఏంటంటే నిన్న మనమే మాగంటి సునీత అన్ని చోట్ల తిరుగుతూ ఇక్కడ దొంగ ఓట్లు వేస్తున్నారని పొద్దున్న నుంచి అనడం కరెక్టా కాదా, అనడం వల్ల మిగతా కేడర్లో కూడా డిమోరలైజ్ ఎట్లా ఓడిపోతున్నాం అని చెప్పి అందరు చేతులు ఎత్తేసారా? ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేస్తారు. నిన్న మంత్రులందరూ బయట తిరిగింది వాస్తవం. బట్టి విక్రమార్క బయట తిరిగారు, దామోదర్ నారాయణస్వామి తిరిగారు, అందరు మంత్రులు తిరిగారు. అసలు జూబ్లీ హిల్స్ పరిధిలో నాన్ లోకల్స్ ఉండకూడదు. ఈ పార్టీ నుంచి నాన్ లోకల్స్ ఉన్నారు, ఆ పార్టీ నుంచి నాన్ లోకల్స్ ఉన్నారు. 2 పార్టీల నుంచి, బీఆర్ఎస్ నుంచి కూడా నాన్ లోకల్. నిన్న మనకు మాగంటి సునీతతో పాటు సామల హేమ, ఆమె సీతాఫల్ మండి కార్పొరేటర్ వచ్చారు. ఎందుకు వచ్చారని నేను అడిగితే ఆమెకు తోడుగా ఎవరు లేరు కాబట్టి వచ్చారన్నారు. పోలీసులు కేసులు ఇద్దరి మీద పెట్టారు. ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ మీద పెట్టారు, తర్వాత మిగతా వాళ్ళ మీద కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద
కేసులు పెట్టారు. బీఆర్ఎస్ నుంచి వినయ్ భాస్కర్ మీద కూడా కేసు పెట్టారు. సో నాన్ లోకల్స్ వచ్చారు. పోలింగ్ ఒక విషయం అయితే స్పష్టం, ఏదైతే ఓటింగ్ జరిగిందో ఇది తెలంగాణలో ఇట్లా నెక్స్ట్ ఓటింగ్ మాత్రం నేను జరగకూడదని కోరుకుంటున్నా. ఇది రాయలసీమ పాత బస్తీ కాదు. రాయలసీమలో మన పులివెందుల్లో తెలుగుదేశం వాళ్ళు గెలిచామని సంబరాలు చేసుకున్నారు. ఏంటంటే 10,000 మెజార్టీ, అసలు ఓటే వేయనివ్వలేదు అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళని. గెలిచామంటే అది అవుద్దా? నెక్స్ట్ ఎలక్షన్ గెలుస్తారు. సో ఇక్కడ కూడా జరిగింది, ఎంఐఎం చేసింది. కానీ ఎంఐఎంని పెంచి పోషించింది ఎవరు? నేను నిన్నే చెప్పాను, పాముకు పాలు పోసి పెంచింది బీఆర్ఎస్. ఇప్పుడు అనుభవించారు ఫలితం. ఏం చేశారు వాళ్ళు? తన్నారు కదా, ఒకటి తన్నారు కదా, బీఆర్ఎస్ ను మంచిగా అది చేశారు కదా. సో ఓపెన్ గా చెప్పాలంటే ఇటువంటి ఎలక్షన్ జరగకూడదు. కానీ అధికారంలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ చేసిందా, బీఆర్ఎస్ చేయలేదా అంటే బీఆర్ఎస్ చేసింది. గతంలో హుజురాబాద్ లో వేరే విధంగా చేసింది. బూత్ క్యాప్చరింగ్ అది కాకుండా డబ్బులు ఇష్టం ఉన్నట్టు పంచిపెట్టారు. ఓటుకు 6,000 పంచిపెట్టారు. మునుగోడులో మొత్తం అధికార యంత్రాంగం అక్కడ కూర్చొని మునుగోడులో వీళ్ళ ఆరోపణలు వాళ్ళు ఏంటంటే ఆపోజిషన్ డబ్బులేమో పట్టుకోవడం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లోంచి బయలుదేరగానే డబ్బులు పట్టుకోవడం. అప్పుడు వివేక్ వెంకటస్వామి బీజేపీలో ఉన్నారు, ఆయన దగ్గర ఆయన ఆఫీస్ విశాఖ ఇండస్ట్రీ నుంచి బయలుదేరగానే బీఆర్ఎస్ వాళ్ళ వెహికల్ ని పట్టుకోవడం. ఆపోజిట్ డబ్బులు రానివ్వకపోవడం, బీఆర్ఎస్ మాత్రం డబ్బులు పంచడం. ఓకే, ఆపోజిట్ డబ్బునేమో ఎలక్షన్ డబ్బును పట్టుకోవడం. ఓటర్ పోలింగ్ అన్నాక అందరూ పంచుతారు, కామన్ అయిపోయింది, తప్పది. కానీ ప్రజలు కూడా అడుగుతున్నారు. సో ఇట్లా అధికారంలో ఎవరుంటే వాళ్ళు అక్రమాలు డబ్బు పరంగా చేస్తున్నారు. అయితే ఈసారి కొంత బూత్ క్యాప్చరింగ్ జరిగింది. ఇంత బూత్ క్యాప్చరింగ్ జరిగినా 48% ఓటింగే నాకు ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ వాళ్ళ అసెస్మెంట్ ఏంటంటే 5-6 వేలే పడ్డాయి ఎక్కువ. సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ కి అనుకూలంగా జరిగిందని వాళ్ళు అనుకుంటారు. ఏంటంటే సైలెంట్ ఓటింగ్ పడ్డ దానిలో ముస్లిం ఉమెన్ మాకు ఓటేశారని వాళ్ళు అనుకుంటారు. కానీ కాంగ్రెస్ మరి వాళ్ళ బిహేవియర్ చూస్తేనే బీఆర్ఎస్ వాళ్ళు నిన్న కౌశిక్ రెడ్డి హంగామా చేశాడు, మిగతా వాళ్ళు హంగామా చేశారు. మాగంటి సునీత చల్ నేను 14వ తేదీ తర్వాత మీ సంగతి చెప్తా అంది. నిన్నటి వరకు ఆమె ఏడుస్తూ కనిపించింది కదా, నిన్న మాత్రం ఫైర్ అయిపోయింది. ఫైర్ అయిపోగానే కాంగ్రెస్ వాళ్ళు చూసారు అసలు స్వరూపోయింది ఆమె అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సో చాలా వింతగా అనిపించింది నిన్న చూసిన ఎలక్షన్. నేనైతే ఏమనుకుంటున్నా అంటే నెక్స్ట్ ఎక్కడ కూడా ఇటువంటి ఎలక్షన్ జరగకూడదు తెలంగాణలో. ఇంతకుముందు జరగలేదంటే నేను చెప్పినట్టు హుజురాబాద్ లో మునుగోడులో కూడా ఇట్లా చేశారు అధికారంలో ఎవరుంటే వాళ్ళు. కానీ ఈ బూత్ క్యాప్చరింగ్ ఇవన్నీ కూడా జరగాల్సి ఉండకూడదు. రేపు ఏంటంటే రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచినా, నిజంగానే గెలిచిన ఒక 25-30 వేలతో గెలిచినా గానీ ఇది ఎలక్షనే కాదని బీఆర్ఎస్ వాళ్ళు అంటారా? ఇప్పుడు పులివెందుల్లో టీడీపీ గెలిచినట్టు ఎవరైనా కన్సిడర్ చేస్తున్నారా జడ్పీటీసీ? అంటే నిజంగా వచ్చిన ఓట్లు కూడా డమ్మీ అయిపోతాయి మీడియాలో వాళ్ళు అది చేసి. సో అన్ఫార్చునేట్ ఎలక్షన్, బట్ చూద్దాం ఎల్లుండి రిజల్ట్. మాట్లాడదాం. మనతో పాటు శ్రీచరణ్ గారు ఉన్నారు, తర్వాత సారంగుల అమర్నాథ్ గారు ఉన్నారు, శుభప్రద పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. సుప్రద్ పటేల్ గారు, సుప్రద్ గారు ఉన్నారా? చెప్పండి. వినబడుతుంది. చెప్పండి, ఏంటి మీరు వాట్ ఈజ్ యువర్ పోస్ట్ పోల్ అనాలిసిస్? యూసఫ్ కూడా డివిజన్ లో మీకు ఇన్ఛార్జ్ కూడా ఇచ్చినట్టున్నారు. అవును. గుడ్ ఈవినింగ్ భరత్ అన్న, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి చరణ్ గారికి, అమర్నాథ్ గారికి, జీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా. వాస్తవానికి మీరు ఇంతకు ముందు ఇంట్రోలో చెప్పినట్టు చాలా ఈ ఎన్నిక నేను 2004 నుండి ఎన్నికలు చూస్తున్నాం. బై ఎలక్షన్ చూసినాము, అదే విధంగా జనరల్ ఎలక్షన్ చూసినాం. కానీ ఇంత ఘోరంగా ఎన్నిక జరగడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం తెలంగాణ చరిత్రలో. గతంలో ఎప్పుడో ఇంటుండే చిన్న అక్కడ మీకు ఫస్ట్ టైం, కానీ మాకైతే ఫస్ట్ టైం కాదు, మీకు బీఆర్ఎస్ ఫస్ట్ టైం అనిపిస్తుంది. నేను చెప్పాను అందుకనే డిస్క్లైమర్ ఏంటంటే మీరు హుజురాబాద్ మునుగోళ్ళు వేశారు, వేరే విధంగా వేశారు. అవతల వాడు డబ్బు అందొద్దు, మీ డబ్బు ఇక అది ఫోన్ ట్యాపింగ్ యూజ్ చేసుకున్నారు, ఇంకేం యూజ్ చేసుకున్నారు, కానీ చేశారు. ఓల్డ్ సిటీలో జరుగుతుంది, ఎంఐఎం చేస్తుంది, దానికి కాంగ్రెస్ సహకారం అందిస్తుంది, బీఆర్ఎస్ కూడా సహకారం అందించింది. పాపం ఇంతకాలం విక్టిమ్స్ బీజేపీ ఉండే ఓల్డ్ సిటీలో చేస్తే ఇప్పుడు విక్టిమ్స్ మీరు అయినారు, అంతే తేడా. విషయం ఏంటంటే భరత్ గారు, విషయం ఏంటంటే ఇంత ఘోరంగా ఎన్నికలు, ఒక మంత్రి స్థాయి వ్యక్తులంతా కూడా పట్టి గారు కావచ్చు, దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, అదేవిధంగా సీతక్క గారి వెహికల్ కూడా కనిపించినాయి. ఎమ్మెల్యేలు బాహాటంగా మొత్తం కూడా బూతుల దగ్గర ఉండడం ఏందని భరత్ గారు, ఇట్లాంటి ఎన్నిక నియమావళి ఉంటది, ఎక్కడ కూడా నాన్ లోకల్స్ అంతా వెళ్ళిపోతారు.
మా వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయినరు, మా వాళ్ళు ఈ గడబడలు అంతా జరిగి బూత్ క్యాప్చర్లు జరిగి అంతా జరిగిన తర్వాత మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆ సునీత గారి ఆవేదనను అర్థం చేసుకొని మేము నాలో బయట ఉన్నాం. మేము ఎక్కడ కూడా పోలింగ్ బూత్ల దగ్గర మా వాళ్ళు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎవరు కూడా పోలింగ్ బూత్ల వద్ద లేరు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకున్నాం మేము. కానీ వీళ్ళు ఆది నుండి కూడా ఓటర్ లిస్ట్ నుండి కూడా దొంగ ఓట్లను చేర్చడం, అదే విధంగా ఎన్నికల క్యాంపెయినింగ్ లో కూడా మా వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళే అరాచకాలు చేయడం, మా మీద కేసులు పెట్టడం. బైండ్ ఓవర్ జరిగిన తర్వాత కూడా చిన్న శ్రీశైలం యాదవ్ గారు మొన్న వెంకటగిరి కాలనీలో కావచ్చు అంతా కూడా బూత్ల ముందల ఈరోజు పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి కారణం కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుండాలు వాళ్ళంతా కూడా ఎక్కడ ప్రజలంతా కూడా భయాందోళనకు గురి చేసి, మీరు చూస్తే మధ్యాహ్నం వరకు బాగానే ఉంది పోలింగ్ పర్సెంటేజ్. తర్వాత సాయంత్రం వస్తామనుకున్నటువంటి ఓటర్లు నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన 3 వరకే 39% అయిపోయినప్పుడు 100% 6 వరకు ఉంటది, 60% రీచ్ అయితే అనుకున్నాం. కానీ వీళ్ళు చేసినటువంటి హంగామాతోని ఆ రౌడీలను వేసుకొని తిరగడం, క్యాండిడేట్ కూడా నవీన్ యాదవ్ గారు బైక్ ర్యాలీ 25 బైక్లను పెట్టుకొని మొత్తం కూడా బూత్ బూత్ కి బైక్ ర్యాలీ నిర్వహించిండు ఆయన. ఆ ఎన్నికల కమిషన్ కు ఆది నుండి మేము కంప్లైంట్ ఇచ్చినాం, దాదాపు 70 పైచిలకు కంప్లైంట్ ఇచ్చినాం. నిన్న కూడా పోయి నేను అక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ విధంగా తిరుగుతున్నారు, అదేవిధంగా కార్పొరేటర్ బాబా గారు ఆయన బైండ్ ఓవర్ చేసిర్రు, ఆయన ఏ విధంగా దాడి చేస్తాడు, ఆయన బావమరుదులంతా కూడా మా మహిళా కార్యకర్తల మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే అంతా తిరుగుతున్నారంటే ఎమ్మెల్యేల మీద 5 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద కేసులు నమోదు చేసినామని చెప్పి సుదర్శన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినప్పటికీ మొత్తం కూడా చూస్తే లాస్ట్ కి అక్కడ ఒక ఫంక్షన్ హాల్లో యూసుఫ్గూడలో ఫంక్షన్ హాల్లో దాదాపు 2000 మందిని నాన్ లోకల్స్ ని మొత్తం కూడా ఓటర్లు కానటువంటి వాళ్ళని పెట్టుకొని అక్కడ మేము మా వాళ్ళు ధర్నా చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు స్పందించలేరు. పోలీసు వాళ్ళు అక్కడ నిజంగా వెరిఫై చేయాల్సి ఉంది. ఎట్లా ఏ రకంగా ఒక ఫంక్షన్ హాల్లో 2000 మంది గ్యాదర్ అవుతారు, ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రు, ఏ రకంగా గ్యాదర్ అవుతారు అనేది కూడా అసలు ఎన్నికల కమిషన్ ఉందా లేదా అని నిన్న ఎన్నికలు జరిగితే మాత్రం స్పష్టంగా తెలంగాణ ప్రజలంతా గమనించారు. అందరు ఈరోజు సోషల్ మీడియా యుగం మొత్తం కూడా వాళ్ళ నాయకులు, అదేవిధంగా శ్రీశైలం యాదవ్ గారు కావచ్చు, బాబా ఫసీయుద్దీన్ గారు కావచ్చు, అందరు కూడా ఏ రకంగా దాడి చేస్తున్నారు. అదేవిధంగా మా బూత్ ఏజెంట్లను కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి షేక్పేటలో కావచ్చు, బోరబండలో కావచ్చు, ఇవన్నీ కూడా చూసినాం. అదేవిధంగా వాళ్ళు కండువాలు వేసుకొని డైరెక్ట్ గా కండువాలు వేసుకొని ఎప్పుడు కూడా జరగదండి, కండువాలు వేసుకోవద్దు, ఎలాంటి నంబర్లు ప్రదర్శించొద్దు, ఇవన్నీ కూడా ఎన్నికల నియమాలు. అవన్నీ కూడా తుంగల దొక్కేసి ఈ ఎన్నిక గెలవడమే మా పరమావధిగా మొత్తం కూడా ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో గెలవడం కోసం ఓడిపోయింది ఎవరు ఎలక్షన్ చేస్తారు కానీ మీరు కూడా గెలవాలని చేస్తారు కదా. గెలవాలంటే ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం గెలవాలి. మీరు నిజంగానే 2 సంవత్సరాల్లో ప్రజలకు మంచి చేసి ఉంటే రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి దేశంలో ఎవరు కూడా ఒక కాన్స్టిట్యున్సీకి 10 సార్లు వచ్చినటువంటి పరిస్థితి ఉండదు. అదే విధంగా పాదయాత్ర చేసేటటువంటి పరిస్థితి ఉండాలని మా వెంకటగిరి కాలనీలో రేవంత్ రెడ్డి గారు కాలినడకన నడిచి ఓట్లు అడిగినటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా దిగజారి ఆయన మంత్రివర్గం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పాలన మొత్తం పక్కకు పెట్టేసి నెల రోజులు మొత్తం పాలన అస్తవ్యస్తంగా చేసేసి మొత్తం జూబ్లీస్ లో ఎన్నిక కోసమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎజెండాలో మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఎన్నికల కోడ్ లోనే అజరుద్దీన్ గారిని మంత్రి చేశారు. ఎందుకు 2 సంవత్సరాల నుండి గుర్తు రాలేదా? అదే విధంగా మొత్తం సినిమా కార్మికుల కోసం మేము 100 కోట్లు కేటాయిస్తాం, 10 కోట్లు కేటాయిస్తామని చెప్పి వాళ్ళకు స్కూళ్లు పెడతామని చెప్పేసి ఇట్లా అనేక రకాలుగా ప్రలోభాలు. ఇవన్నీ ఓకే కదా, నిన్న జరిగిన ట్రెండ్ దాని పట్ల ఏంది, మీరు గెలుస్తున్నారా ఓడిపోతున్నారా? 100% ఇప్పుడు కూడా మాకేముందంటే 100% సైలెంట్ వేవ్. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు బాహాటంగా చెప్తారు, వాళ్ళకి భయం లేదు కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓట్లు వేస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి సెటిలర్లు కావచ్చు, మహిళలు కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని భయాందోళనకు గురి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా చెప్పలేకపోయినరు నిన్న ఎగ్జిట్ పోల్స్ లో. అందుకే మాకు తక్కువ చూపించారు. కానీ మొత్తం సైలెంట్ ఓట్ అంతా కూడా 100% బీఆర్ఎస్ ఉంటది. ఎందుకంటే నేను కూడా ఒక నెలన్నర 45 డేస్ నుండి వెంకటగిరి అనే ఏరియాలో 8 బూతులు నేను చూడడం జరిగింది. అక్కడ స్పష్టంగా ప్రజలందరూ కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. మహిళలు కావచ్చు, అదేవిధంగా మైనార్టీలు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు సెటిలర్లు కావచ్చు, అందరూ కూడా 100% బీఆర్ఎస్ పార్టీకి వెయ్యాలి, కేసీఆర్ గారికి వెయ్యాలి అని చెప్పేసి స్పష్టతతో ఉన్నారు.
కానీ వీళ్ళు చేసినటువంటి ప్రలోభాలు భయాందోళనలతో ఓటింగ్ పర్సెంట్ తగ్గింది. 100% 60% మినిమం అవుతుంది అనుకున్నాం. కానీ ఆ పర్సెంటేజ్ తగ్గడం అనేది కూడా వీళ్ళ భయాందోళనలతోనే తగ్గింది. అయినప్పటికీ సైలెంట్ వేవ్ అంతా ఈరోజు కేకే సర్వేలో స్పష్టంగా చెప్తున్నారు, ముందటి నుండి కూడా చెప్తున్నారు 7% 8% బీఆర్ఎస్ పార్టీకి లీడ్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మిషన్ కాకతీయ కూడా 2% చూపిస్తున్నారు. కాబట్టి 100% వేరే చూపించినా గానీ కొంతనే స్లైట్ మార్జినే చూపిస్తున్నారు. ఇది ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా మనం గతంలో చూసినాం. హర్యానాలో వీళ్ళు చెప్పిన తర్వాత అక్కడ క్లియర్ గా కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత బీజేపీ. ఇప్పుడు హర్యానాలో ఇదే కేకే సర్వే కూడా హర్యానాలో కాంగ్రెస్ వస్తుందని చెప్పింది. అంటున్నా అంటే డెఫినెట్ గా ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు. 100% సైలెంట్ వేవ్ అంతా కూడా సైలెంట్ వేవ్ 100% బీఆర్ఎస్ పక్షాన ఉంది. వాళ్ళు ఎన్ని దొంగోట్లు వేసుకున్నా, మీరు ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున 20-25 వేల దొంగోట్లు వేయాలనే నిర్ణయంతో వాళ్ళు ముందటి నుండి ఫిక్స్ అయి ఉన్నారు. కానీ దాంట్లో కొంత మేరకు మేము కట్టడి చేసినాం, మేము అడ్డుకోగలిగినాం. ఆ ఫంక్షన్ హాల్ ముందర కూడా ధర్నా చేసి వాళ్ళందరినీ కూడా ఓటింగ్ పోకుండా అడ్డుకోగలిగాం. అయినప్పటికీ చాలా మంది మేము పట్టుకుంటే కూడా మా నాయకులు పట్టుకున్నారు. మిగతా అన్యమాత ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో, ఓల్డ్ సిటీ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళని డైరెక్ట్ గా బాజాప్తా మీరు ఎక్కడి నుండి వచ్చిర్రు, మీ ఐడి కార్డు చూపియండి, మీరు ఎందుకు వచ్చిరా అని అడిగినా గానీ, పోలీసు వాళ్ళకి పట్టించినా గానీ పోలీసు వాళ్ళు విడిచిపెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి పోలీసు యంత్రాంగాన్ని మొత్తం వాడుకున్నారు. ఈ కాంగ్రెస్ అంటే జనరల్ గా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరగాలి ఎన్నిక, గానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది ఎన్నిక. అయినప్పటికీ న్యాయం ధర్మం గెలుస్తాయనే నమ్మకం ఉంది. సైలెంట్ వేవ్ అంతా కూడా బీఆర్ఎస్ పక్షాన ఉంది. ఓటు బీఆర్ఎస్ కి వేసిన వాళ్ళు చెప్పలేకపోవచ్చు భయంతో, కాబట్టే తక్కువ చూపిస్తుంది. 100% 2 రోజులు ఆగితే ఎల్లుండి మనకు తెలిసిపోతుంది. 100% గా బీఆర్ఎస్ కే ఇప్పటి కూడా అందరు కూడా మేము బీఆర్ఎస్ కే వేసినామని చెప్తున్నారు. బయట అంతా కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటే మాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అడిగితే తీసుకున్నామని చెప్తున్నారు. ఇక దొంగోట్లు ఎంత మేర వేసారు అనేది కూడా క్లారిటీ తెలియదు. కాబట్టి దాంతో గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. దానికి అనుగుణంగానే సర్వే రిపోర్ట్లు వచ్చినాయని మేము అనుకుంటున్నాం. ఓకే, చరణ్ కౌశిక్ గారు ఏంది మీ అసెస్మెంట్? ఏది సైలెంట్ ఓటింగ్ వాళ్ళ ఫేవర్ లో ఉందంటున్నారు. సర్వేలకు భిన్నంగా ఇంకా భారీ మేడ కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. సర్వేలకు అంతు చిక్కని విధంగా మీరు చూస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏకంగా డిపాయిడ్ కోల్పోతా ఉంది. పోయినసారి 25,800 ఓట్లు వచ్చినా ఈసారి ఆ పరిస్థితి లేదు. 10,000 లోపుల 8,000. భారతీయ జనతా పార్టీ ఓట్లు బీఆర్ఎస్ కు షిఫ్ట్ అయినాయి. అదే చెప్తుంది, ఎవరు షిఫ్ట్ అయినాయి. భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పార్టీకి భిన్నంగా, వేరే కాన్స్టిట్యున్సీకి భిన్నంగా. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆ పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నాం అని చెప్పేసి తెలిసే పెద్ద ఎత్తున గలాట క్రియేట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసిందని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని, పైసలు పంచుతున్నారని రకరకాల ప్రాపగండ క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేసేది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రలోభాలకు గురి చేయలేదు. ఎందుకంటే చూస్తా ఉన్నారు సుధీర్ రెడ్డి గారు, కౌసర్ మొయినుద్దీన్ ఎందుకు వచ్చాడు, మరి వారు ఎందుకు వచ్చారో మనకు తెలియదు. ఎలక్షన్ కమిషన్ చూసుకుంటారు కదా, మన చేతిలో ఏమున్నాయి. సుధీర్ రెడ్డి గారు వచ్చారు, కౌశిక్ రెడ్డి గారు వచ్చారు, రవిచంద్ర గారు వచ్చారు. వీళ్ళు ఇంకా ఆయన పక్క కాన్స్టిట్యూన్సీ లేలే, దాని అనుకున్న కాన్స్టిట్యూన్సీ ఆయన. మరి కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్, అదే కాకుండా సుధీర్ రెడ్డి గారు ఎల్బీనగర్. దామోదర్ రాయ నరసింహ బట్టి వాళ్ళు ఏదైనా అఫీషియల్ కార్యక్రమం మీద అక్కడి నుంచి పోతున్నా కూడా దానికోసం వచ్చినట్టు. ఇప్పుడు హైదరాబాద్ ఇంకోటి ఫంక్షన్ హాల్ ఎందుకు పోలీసులు మరి మీ కేసు ఎందుకు చేశారు, రామచంద్ర నాయక్ మీద కేసు ఎందుకు చేశారు? వాళ్ళంటే పోయిరు. సరే ఇప్పుడు మన వాస్తవాలు కొన్ని ముక్కలే. రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే రామదాస్ వచ్చాడు, వైరా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా వచ్చారు. వీళ్ళని చూసే కదా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు చూసిన వాళ్ళు వచ్చారంటారు. వాళ్ళని చూసి వాస్తవం చెప్పాలంటే 6 నెలల నుంచి మకా వేసిన వాళ్ళు. అరే కౌసరి గారు పక్కనే కార్బన్ కాన్ఫరెన్స్ ఉంటది, వారు చేయకపోయినా వచ్చి తప్పు లేదు. సుధీర్ రెడ్డి గారు ఎలిమినేట్ నుంచి వస్తారు. ఏకంగా నర్సంపేట నుంచి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, తర్వాత మైబాద్ నుంచి రవిచంద్ర గారు, తర్వాత కౌశిక్ రెడ్డి గారు, తర్వాత సుధీర్ రెడ్డి గారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వాసుదేవ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, ఒకరా ఇద్దరా? బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. 6 నెలల నుంచి మొత్తం ఓటర్లు ఎవరు శుద్ధపూసలు కాదు సార్. ఇప్పుడు మీరు వాయిలం చేసే ప్రయత్నం మీరు చేసినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీగా మేము కూడా ఒట్టినే ఉండం కదా. అదే కాకుండా ఇక్కడ చూస్తా ఉన్నారు మా అభ్యర్థి రౌడీ అని, మా అభ్యర్థి రౌడీ ముద్ర ఉందని ఎన్ని రకరకాల ప్రాపగండ. నిన్న ఒక్కరోజే మా అభ్యర్థిని తండ్రి మీద వచ్చింది, రౌడీ తండ్రిని బైండ్ ఓవర్ చేసిరు అని ఇది ఒకటి. మా అభ్యర్థి కూడా రౌడీ అని చెప్పారు.
నిన్నొక్కరోజే 10 వీసీకి సంబంధించినటువంటి వీడియోలు ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారు. అంతకుముందు బిఫోర్ ఎలక్షన్ 3 వెలుగు పత్రికకు సంబంధించి ఏకంగా కాంగ్రెస్ పార్టీ సరెండర్ అయిందని, బట్టి విక్రమార్క చేతిలో పోయిందని రకరకాలుగా ఎన్ని చేయాలనో అన్ని బీఆర్ఎస్ పార్టీ చేసి సోషల్ మీడియా నమ్ముకుంది వాళ్ళు. మేము ప్రజలు నమ్ముకున్నాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ జూబ్లీస్లో రాబోతా ఉంది. జూబ్లీస్ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ఇది మొత్తం ఇంత ప్రాపగండా క్రియేట్ చేసే ప్రయత్నం చేసిందే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంతవరకు కనీసం జూబ్లీ ప్లేన్ రిక్వెస్ట్ కాదు కదా, కనీసం ఓట్లేండి అని చెప్పేసి కనీసం వారు ప్రెస్ నోట్ కూడా బయటకు రిలీజ్ చేయలేదు. కేసీఆర్ గారు ప్రచారానికి రాలేదు. అదే కాకుండా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మొత్తం ప్రచార బాధ్యత ముందులేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్త్రీలందరూ కూడా అదే జూబ్లీస్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా, అదే నమస్తే తెలంగాణ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా నవీన్ యాదవ్ గారి కుటుంబాన్ని, వాళ్ళ తండ్రి గారిని ఒక్కరిని కాదు ఎంఐఎం పార్టీ అని చెప్పేసి ఎంఐఎం పార్టీ నుంచి అరుగు తెచ్చుకుని చెప్పేసి భారతీయ జనతా పార్టీ. కిషన్ రెడ్డి గారు అయితే ఏకంగా నవీన్ యాదవ్ గారు రౌడీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ దాన్ని మద్దతు ఇచ్చే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేశారు. రాజాసింగ్ గారు చెప్పినట్టే నిజమైంది. ఇప్పుడు డమ్మే పడింది పెడుతున్నారు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పేసి రాజాసింగ్ గారు ఏదైతే ప్రశ్నలు చెప్పి సంధించిండో ఆ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇంకా మిగిలే ఉన్నాయి. నేనే భారతీయ జనతా పార్టీ గట్టిగా ఉంటే మా అభ్యర్థి ఇంకా భారీ మేయాటి వచ్చేది. కానీ భారతీయ జనతా పార్టీ సరెండర్ కావడంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి భారీ మెజార్టీ రాబోతా ఉంది. సర్వేలకు భిన్నంగా కూడా అక్కడ భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నాడు. నవీన్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నాడు. నవీన్ యాదవ్ గారు 2014లో పోటీ చేసిండు, 18లో పోటీ చేసిండు. అక్కడ మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి యువకుడు. అదేగాక బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకున్న వ్యక్తి. అదేగాక 2023లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండు. ఇక ఆజాద్ గారు మైనార్టీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ మైనార్టీలంతా బీఆర్ఎస్ పార్టీ కోటేస్తారు కాబట్టి మైనార్టీని ఎమ్మెల్యే చేసిరు, అదే మంత్రి చేస్తారు, మైనార్టీల ఓట్ల కోసం చెప్పేసి పెద్ద ఎత్తున అన్ని రకరకాలుగా చేయాల్సిన ప్రాపగండ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మేము ఎలక్షన్ కమిషన్ నిబంధనల విరుద్ధంగా ఎక్కడ ప్రచారంలో కానీ అడావిలో కానీ ప్రభుత్వంలో ఉంది అని చెప్పేసి అడావిడి చేసే ప్రయత్నం ఎక్కడ. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నందుకే కదా పోలీసులు విప్పు గానీ వాళ్ళందరూ గానీ. ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత మా వాళ్ళు పోయారు. మీరు చెప్పండి కాదండి, వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు విప్పు గారు రామచంద్ర నాయక్ గారు కావచ్చు, బీలైల గారు ఇక్కడ మినిస్టర్ కోటర్స్ ఉంటారు. మరి పెద్ద సుధీంద్ర గారు ఉండే నరసంపేటల. అదే కాకుండా కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్ సంబంధించి అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మీ హుజురాబాద్ కాన్సెన్స్ ఇప్పుడు ఆలేరు కదా. అట్లా అంటే కౌశిక్ రెడ్డి కూడా ప్రభుత్వం సార్ దయచేసి ప్రభుత్వం అఫీషియల్ గా తీసుకోలే వారి క్వార్టర్ వారు తీసుకోవాలి అఫీషియల్ గా. అదే చెప్తున్నా, మా విప్పులకి ఇద్దరికి అఫీషియల్ గా. కానీ నేను ఒక మాట అంటా, చరణ్ కౌశిక్ గారు ఇప్పుడు రేపు గెలిచారనుకో కాంగ్రెస్ పార్టీ మొత్తం రిగ్గింగ్ ద్వారా గెలిచింది. ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, ఫేర్ గా గెలిస్తే ఒక నిజంగా ఉంటే అయిపోతున్నాయి కదా. మరి వాళ్ళు అది ముద్ర వేసే ప్రయత్నం చేసింది వాళ్ళే. ఇప్పుడు ఎందుకు ఓడిపోతున్నాం కాబట్టి రిగ్గింగ్ చేసిరు, బెదిరించిరు, భయపెట్టించిరు అని చెప్పేసి, పైసలు మంచిరు, లేకపోతే పవర్ను ఉపయోగించిరని చెప్పేసి ముద్రేసి రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న స్త్రీలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు కాబట్టి రేపు కేసీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉండరు. వారు కూడా తర్వాత రాజీనామా చేసి ఆ కేటీఆర్ గారు అప్పచెప్తారు. హరీష్ రావు గారు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండరు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు కాబట్టి అదొక అపవాదు కాంగ్రెస్ పార్టీకి నెట్టే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నెట్టే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నమే తప్ప మా అభ్యర్థి వాస్తవంగా చెప్పాలంటే 50,000 మెజార్టీ తక్కువ కూడా గెలవాలి. మేము భారతీయ జనతా పార్టీ కొంత సరెండర్ తోటి మా మెజార్టీ ఏదైతే సర్వేలకు భిన్నంగా కూడా భారీ మెజార్టీ రాబోతా ఉంది. సర్వేలలో 6 నుంచి 8% మాత్రం ఇచ్చారు కానీ ఇంకా ఎక్కువ భారీ మెజార్టీ రాబోతా ఉంది. ఎందుకంటే 30,000 పై తోటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ డిపాజిట్ రావడం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీరు చూస్తారు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఏదైనా అపవాదం మూటగట్టాలా. మేము ఇట్లా రిగ్గింగ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మా తప్పేం లేదు, మనం ప్రజలు ఆదరించే ప్రయత్నం చేసిరని పైసలు కూడా విపరీతం ఖర్చు పెట్టింది వాళ్ళే. సోషల్ మీడియా కావచ్చు, మీడియా కావచ్చు, రకరకాలుగా వాళ్ళు ప్రాపగండా క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులంతా కూడా తరలించి అక్కడ ఎలక్షన్ నిర్వహించింది. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఏనాడు కూడా ఈ పరిస్థితి లేదు కదా. ఇంత పెద్ద ఎత్తున అయితే ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున విపరీతంగా సోషల్ మీడియా మీకు ఎక్కడ రేహమత్ నగర్ భారీ మా కాడ రేహమత్ నగర్ 7 డివిజన్లు ఉంటే మంచి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ రేహమత్ నగర్ లో రాబోతా ఉంది. అక్కడ మాకు పార్టీకి సీఎన్ రెడ్డి కార్పొరేటర్ గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి 7 డివిజన్లు ఉంటాయి. అంటే సోమాయి కూడా పార్షియల్ ఉంటాయి, సగం ఖైరతాబాద్, సగం జూబ్లీస్.
మిగతా 6 డివిజన్లో 2 ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, 2 కాంగ్రెస్ పార్టీ, 2 బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. అన్ని చోట్ల వస్తుంది ఖచ్చితంగా. మీరు అనుకున్న షేక్పేటలో తక్కువ వస్తుంది అనుకుంటే షేక్పేటలో కూడా మంచి మెజార్టీ రాబోతాం. కాబట్టి షేక్పేటలో వాళ్ళు అనేది ఏంది, గుద్దేశారు ఇప్పుడు గుద్దుడు కాదు, ఇప్పుడు ఏంటంటే షేక్పేటలో మంచి మెజార్టీ వస్తుంది కాబట్టి సైలెంట్ ఎట్లా అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమో మౌనం వహిస్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే ప్రయత్నం మీరు చూస్తూ. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి షేక్పేట ఎందుకు, ఇప్పుడు షేక్పేటలో ఎందుకంటే ముస్లింస్ అంతా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ హిందువులంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోట్లు వేసారు కాబట్టి అక్కడ మెజార్టీ వస్తే రిగ్గింగ్ చేశారని చెప్పేసి ముద్ర వేసే ప్రయత్నమే తప్ప వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఆడలేక మధ్యలో ధర అన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఆడలేక మధ్యలో వదిలేసారు. 3 రోజులలోనే వాళ్ళకి తెలిసిపోయింది. బిఫోర్ 3 రోజులు ఎలక్షన్స్ ఉండగా అర్థమైపోయింది బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరువు అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఓటు తగ్గుతా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ సహకరిస్తుందని తెలిసే రకరకాల డ్రామాలు చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మేడతో గెలవబోతా ఉన్నారు. అదే కాకుండా జూబ్లీస్ లో సంబంధించినటువంటి ఎవరైతే చాలా బయట ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ వచ్చి ఓటు హక్కును కూడా ఉపయోగించుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భారీ మేట కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. 30,000 వస్తుంది అంటారు శివప్రసాద్ పటేల్ గారు. ఆయన జ్యోతిష్యం చెప్తున్నాడు, 3 రంగుల కండువా వేసుకొని చరణ్ గారు పార్టీ అధ్యక్షుడు చెప్పండి, మీకెన్నో వస్తాయి చెప్పండి, మీకు ఏం చెప్పినా 30,000 అని మీకెందో వస్తుంది చెప్పండి. మీరు చరణ్ గారు మీ కాన్ఫిడెన్సే లేదు, మీకు కాన్ఫిడెన్సే లేదు బీఆర్ఎస్ పార్టీలో. కనీసం ఆ కేకే సరే కేకే వల్లనే మేమంతా అలర్ట్ అయినా. కేకే సర్వే వచ్చిన తర్వాత వీళ్ళేంది సర్వేలు కూడా ఉపయోగించుకున్నారు. 10 సర్వేలు చేపించి ఫేక్ సర్వేలు వెలుగు పేపర్ పేరు మీద, V6 పేరు మీద రకరకాలుగా ప్రాపగండ మీరే చేశారు. ఆ సర్వేలు కూడా లాస్ట్ కాంగ్రెస్ పార్టీ పాలు పోసినాయి. ఎందుకంటే కేకే సర్వే తర్వాత మా శ్రేణులంతా కూడా అలర్ట్ అయ్యారు కదా. అందుకే కాంగ్రెస్ పార్టీ సంబంధించి భారీ మేడ రాబోతుందని చెప్తా ఉన్నాం మేము. చరణ్ తెచ్చుకుందు, ఎందుకంటే వీళ్ళు భరత్ గారు వీళ్ళు ఫస్టే ఒక 25 వేలతోని స్టార్ట్ అయిన వాళ్ళు కౌంటింగ్. ఎందుకంటే వాళ్ళంతా కూడా దొంగోట్లను నమ్ముకున్నారు. అదే విధంగా 20,000 వేసారా దొంగోట్లు? 20,000 అంటే వాళ్ళ ఫస్ట్ కౌంట్ వాళ్ళది 25 వేలతో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. అందుకే 30,000 50,000 వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు 30,000 అంటుండు కదా చరణ్ గారు. ఆ దొంగోట్లని మేము సగం కట్టడి చేసినాం కాబట్టి మెజార్టీ తగ్గుతుంది అంటుండే ఆయన. విషయం ఏంటంటే వాళ్ళు ముందే భారతీయ జనతా పార్టీ సరెండర్ అని చెప్తుంది, దాని వల్ల తగ్గుతుందని చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ ప్రజలు గమనించినంత తెలంగాణలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటానికి ఎవరెవరు కాలు దూతున్నారో తెలుసు. ఎందుకోసం ఎవరు చెప్తే ఎవరు ఆదేశాలతోని బండి సంజయ్ గారు ప్రచారానికి వచ్చిండ్రు, ఏ డివిజన్ లో ప్రచారం చేసిండు, ఏం మాట్లాడిండు అని అందరు కూడా గమనిస్తారు కదా. చరణ్ గారు మీరు అన్నంత మాత్రాన అది కాదు, ప్రజలు గమనిస్తున్నారు. 100% మీకు నిజంగానే నిజాయితీగా ఎన్నికలు కొట్లాడేటటువంటి దమ్ముంటే మీరు ఇన్నిగానే అడ్డగోలుగా మీ ఎమ్మెల్యేలు చట్టం తెలియనట్టు, ఎన్నికల నియమావళి తెలియనట్టు మొత్తం కూడా ఒక ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా పోతాడండి ఆ కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా పోతాడు, ఎట్లా పోతారు, మంత్రులు ఏ విధంగా పోతారు, మీరంతా కూడా అరాచకాలు చేయడానికి. ఎమ్మెల్యేల మీద మేము కంప్లైంట్ ఇస్తే అప్పుడు కేసులు నమోదు చేసిరు. తెలుసా మీకు ఎందుకు నమోదైనాయి కేసులు? ఎప్పుడు మా వాళ్ళు ఎంటర్ అయినరు? ఎప్పుడైతే మీ దొంగ ఓట్లని మొత్తం 2,000 మందిని ఆ ఫంక్షన్ హాల్లో పెట్టి యూసుఫ్ గూడలో పెట్టి అదే ప్రయత్నం ఏదో దొంగ ఓట్లు వేయాలనే ప్రయత్నం చేస్తారో దాన్ని కట్టడి చేయడానికి మా వాళ్ళందరూ ఆ సునీత గారి శక్తి సరిపోక మా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఆడొచ్చినాం. పోలింగ్ బూత్ల కాడికి మా ఎమ్మెల్యేలు ఓలే, పోలింగ్ బూత్ల కాడికి మా మాజీ మంత్రులు ఓలే. ఎవరు కూడా శాంతియుత వాతావరణంలో మా కార్యకర్తలు ఎవరైతే అక్కడ బూత్ల ఇన్ఛార్జీలు ఉన్నారో, మా నాయకులు ఎక్కడైతే ఆ లోకల్ నాయకులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎన్నికలు చేసిరు. మీలాక ఎంఐఎం నుండి అరువు తెచ్చుకొని ఎంఐఎం ఎమ్మెల్యేని కొన్ని డివిజన్ల బూత్లు అప్పచెప్పి బూత్లను మొత్తం హైజాక్ చేసి మొత్తం కూడా మీరు చేసినటువంటి బూత్ క్యాప్చర్లు, మీరు చేసినటువంటి పంపిణీ డైరెక్ట్ గా దొరికింది కదా. ప్రజలు గమనిస్తారు చరణ్ గారు. ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు. మనం ప్రజలని మన్ననలు పొంది గెలవాలి. రేవంత్ రెడ్డి గారు అది చెప్పకుండా మీరు ఓట్లు వేయకపోతే మీ రేషన్ కార్డులు కట్ అవుతాయి, మీ పెన్షన్లు కట్ అవుతాయి, మీ గ్యాస్ సిలిండర్లు రావు, మీకు కరెంటు రాదు, ఇవన్నీ కూడా ఏమంటారు? ఇది బ్లాక్ మెయిలింగ్ కాకపోతే ఏమంటారు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా అంటే ఈ ఎన్నికతోని రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుందా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోతుందా? ఈ ఎన్నికలు ఏం ఎన్నికలు ఎందుకు పోతాయని చెప్పిండు? ప్రజలు ఏ విధంగా ప్రెస్టీజ్ గా తీసుకున్నారు? 100% ప్రతి ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ కాదు, ఉన్నప్పటి నుండి కూడా
ప్రతి ఎన్నికను మేము రాజకీయ పార్టీగా వాళ్ళు కూడా అంతే కదా మరి సేమ్. చేసుకునే తీసుకుంటాం. అది మా రేవంత్ రెడ్డి కూడా అదే sitting చెప్పాడు. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పాడు. నేను కార్యకర్తగా ఉంటా. రేవంత్ రెడ్డి గారు కాదండి, భరత్ గారు, అది మా శాసనసభ్యులు చనిపోయిన సందర్భంగా వచ్చిన ఎన్నిక. అవును, అయితే వాళ్ళు పోటీ పెట్టారు కదా. లేకపోతే మీరు అడగరా? వాళ్ళు పోటీ పెట్టారు. ఎన్నికల్లో వాళ్ళు పోటీ పోటీ చేసి గెలవలే. పాలేరులో గెలిచిరు, నారాయణ ఖేడ్ గెలిచిరు, తర్వాత జరిగినటువంటి దుబ్బాకలు గెలిచిరు. మరి ఎట్లా? చరణ్ గారు మీరు మర్చిపోవద్దు, మేము సింపతితో అడుగుతలేం. మీరు మామూలు సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం చేసిరా? సింపతి కోసం సింపతి రాజకీయం చేసిరు, రౌడీ రాజకీయం. ఒకటి కాదు, రెండు కాదు, డెఫినెట్ గా విశ్లేషించిన 100 ఉన్నాయి. క్యాండిడేట్ ఎన్నికల్లో బరిలో నిలిస్తే ఆయన పుట్టు పూర్వత్రాలు అన్ని కూడా బయటకు వస్తాయి కదా. టీడీపీ సంబంధించి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, సెటిలర్ ఓట్స్ ఆకర్షించే ప్రయత్నం, ముస్లింల ఓటు గుంజుకునే ప్రయత్నం. ఒకటి కాదు, రెండు కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే చిన్న శ్రీశైలం యాదవ్ గారిని, అదే విధంగా వాళ్ళ తమ్ముణ్ణి, మిగతా రౌడీ షీటర్లు అంతా బైండ్ ఓవర్ ఎవరు చేసిండ్రు? మేం చేసామా? అరే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. నవీన్ యాదవ్ మీద చెప్పండి, ఏమన్నా నవీన్ యాదవ్ గారి మీద కేసులున్నాయి. మీరు చెప్పండి, నవీన్ యాదవ్ గారి మీద కేసులున్నాయా? నవీన్ యాదవ్ మీద కేసులు లేవు కదా. కేసు లేకుండా కేసులు అని చెప్పేసి మీరే కుట్ర చేసి మేమేలే. ఎన్నికలలో గుండాలను వేసుకొని బూత్ల దగ్గర పోయి భయం. మీరు చూసిరా గుండాలని? అంటే యాదవ్లు బీసీలు మీకు గుండాలా కనపడ్డారు. అందుకే జూబ్లీస్ లో బీసీలు యాదవ్లు అంతా బీఆర్ఎస్ పార్టీకి సైడ్ లేకుండా కాంగ్రెస్ పార్టీ సైడ్ వచ్చారు. ఇదే మాట్లాడు, యాదవ్లకు మంత్రి పదవి ఇప్పించుకోండి. అన్ని అయితే ఏది అప్పుడు చేస్తాం కాంగ్రెస్ పార్టీ. యాదవ్లకు మంత్రి పదవి ఇవ్వండి, యాదవ్లకు ఎమ్మెల్సీ ఇవ్వండి, మీకు ఎమ్మెల్సీ ఇవ్వమనండి రేవంత్ రెడ్డి గారిని. అవన్నీ చేతగాక మీ గొర్రెలను తీసుకుపోయి గాంధీ భవన్ కి తీసుకుపోయారు. గొర్రెలకు యాదవులకు కుర్మలకు మంత్రివర్గంలో స్థానం లేదని. అదే విధంగా మునూరు కాపులకు మంత్రివర్గం లేదంటారు, లంబాడలకు మంత్రివర్గంలో లేదు. మైనార్టీలకు మేమంతా అడగంగా అదొక మైనార్టీల ఓట్లని ప్రభావితం చేసేందుకే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు. మీకు 2 సంవత్సరాలు గుర్తుకు రాలే. 42% అన్నారు, 42% మీరు పదవులు లేనికి ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఇప్పుడు మా పార్టీతో పోటీ పెట్టుకుంటే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా పార్టీతో పోటీ పెట్టుకోవాలి. మీరు పోటీ పెట్టుకోలేరే? మీరు నేను పార్టీ గురించి మా అధ్యక్షుడే బీసీలకు మేము అత్యధికంగా రాజ్యసభ ఎమ్మెల్సీలు నామినేటెడ్ ఒకటి కాదు, రెండు చాలా చట్టబద్ధంగా ఇస్తానన్నటువంటి పదవుల విషయంలో మాట్లాడుతున్నా నేను. మీరు ఏది హామీలు నెరవేర్చకుండా 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? మహిళలు అడగలే? మీ జూపల్లి కృష్ణారావు గారికి వృద్ధురాలు అడగలేదా? ఎక్కడ పోయింది? 2 సంవత్సరాలు అయింది. చర్చ క్లోజ్ చేద్దాం. ఫైనల్ గా మీ మెజారిటీ లేకపోతే డెఫిసిట్ ఎంత? డెఫినెట్ గా సైలెంట్ వేవ్ అంతా మాతోనే ఉంటది. 100% 10,000 12,000తో మేమే గెలుస్తాం. వాళ్ళు ఎన్ని దొంగోట్లు 10,000 12,000 అయినా 30,000 మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి షేక్ పేట్. ఇప్పుడు చెప్పండి, యూసుఫ్ కూడా ఫంక్షన్ హాల్లో షేక్ పేట్లు ఇస్తాను మీరా? వీళ్ళు అనేది ఏంది? యూసుఫ్ కూడాలేమో ఫంక్షన్ హాల్లో 2,000 మంది ఉన్నట్టు, షేక్ పేట్లేమో దొంగ ఓట్లు. మరి ఎట్లయితుంది ఇది? ఎక్కడ దొంగ ఓట్లు ఎక్కడ? అంటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో బురద వెళ్ళాలి. నవీన్ యాదవ్ గారిని క్యారెక్టర్ అసెస్మెంట్ చేసే, అంటే జనాల్లో పల్సన్ చేసే ప్రయత్నంలో రౌడీ అని చెప్పి ముద్ర వేసే ప్రయత్నం, మహిళా సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం, ముస్లింలతో మాతోటే ఊరని చెప్పే ప్రయత్నం, అదే మేము ఫేక్ సర్వేలు క్రియేట్ చేసి ఏకంగా సర్వేలు చూపించే ప్రయత్నం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ భారీ మేడతో గెలవబోతాం. సర్వేల కన్నా థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, సుప్రద్ పటేల్ గారు. మొత్తానికి చూద్దాం, 2 పోస్ట్ పోల్ సర్వేస్ కూడా వచ్చాయి. సైలెంట్ వేవ్ ఉంది అని బీఆర్ఎస్ అంటే, కాంగ్రెస్ మాత్రం మెజారిటీ ఇంకా పెరుగుద్ది, 30,000 మెజారిటీ కూడా వస్తుందంటుంది. ఎల్లుండి అయితే ఉదయం 8 గంటల కౌంటింగ్ స్టార్ట్ అవుద్ది. అంతకంటే ముందే 7-7:30 నుంచే జీ తెలుగు న్యూస్ ఎస్పెషల్లీ, సరే బీహార్ రిజల్ట్స్ వస్తున్నాయి, బట్ మనకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి స్పెషల్ ఫోకస్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద, కౌంటింగ్ అప్డేట్స్ మీద ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్. ఇది ఇవాల్టి DNA.